అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వర్డ్ లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మరి సక్సెస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సక్సెస్ అంటే? సక్సెస్ ఈజ్ ఏ ఒక జర్నీ. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ, ఒక ప్రయాణం. సక్సెస్ అనేది ఒక చోట ఉండదు, ఒకసారితో అయిపోదు. ఇది మన జీవితంలో, మన జర్నీలో కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూగా కావాలనుకుంటాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా మనం సక్సెస్ కావాలనుకుంటాం. ఎప్పుడైనా ఫెయిల్యూర్ తీసుకోవడానికి మనకు ఇంట్రెస్ట్ ఉందా? సక్సెస్ కి ఆపోజిట్ వర్డ్ ఫెయిల్యూర్. మన జీవితంలో మనం ఎప్పుడైనా ఫెయిల్యూర్ అంగీకరించడానికి ఇష్టపడతామా అంటే నో. మనకు ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా సక్సెస్ కావాలి. అందుకే సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అంటారు. మరి సక్సెస్ అంటే ఏంటి అంటే, కొంతమంది ఏం చెప్తారంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడమే ఒక సక్సెస్ అంటారు. జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నతోన్నత స్థాయికి వెళ్ళడమే ఒక సక్సెస్ అంటారు. చాలా డబ్బులు సంపాదించడమే ఒక సక్సెస్ అంటారు. అంటే మనం చాలా డబ్బులు అంటే పెద్ద ధనవంతులు అవ్వాలనుకుంటాం కదా, మరి చాలా డబ్బులు సంపాదించడమే ఒక సక్సెస్ అంటారు. సక్సెస్ అంటే ఒక ఉన్నతమైన పేరు సంపాదించడమే ఒక సక్సెస్ అంటారు. ఒక ఉన్నతమైన పేరు సంపాదించడమే సక్సెస్ అంటారు. అలాగే సక్సెస్ అంటే మన సిగ్నేచర్ నే ఆటోగ్రాఫ్ గా మార్చుకోవడం ఒక సక్సెస్ అంటారు. రియలీ మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ ఎప్పుడవుతుంది? మనం గొప్ప గొప్ప విజయాలు తీసుకున్నప్పుడు మన సిగ్నేచర్ వాల్యూ అనేది ఒక ఆటోగ్రాఫ్ గా మారుతుంది. మనం ఒక సెలబ్రిటీగా మారుతాము. అందుకే సక్సెస్ అంటే మన సిగ్నేచర్ నే ఆటోగ్రాఫ్ గా మార్చుకోవడాన్ని ఒక సక్సెస్ అంటారు. మరి సక్సెస్ అంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే హ్యాపీగా ఉండడమే సక్సెస్ అంటారు. జీవితంలో హ్యాపీగా ఉండడమే సక్సెస్ అంటారు. ఆరోగ్యంగా ఉండడమే ఒక సక్సెస్ అని కూడా అంటారు. అంతే కదా, ఆరోగ్యంగా ఉండడం కూడా సక్సెస్సే. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకున్నప్పుడు, మనం కాపాడుకోవాలనుకున్న విధంగా మనం ఉండడమే కూడా సక్సెస్సే. మరి రియల్ గా వాట్ ఈస్ ద సక్సెస్? ఇవన్నీ జనాలు చెప్పుకునేవి. నేను చెప్పింది ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ, డబ్బులు సంపాదించడం కానీ, పేరు సంపాదించడం కానీ, సిగ్నేచర్ ని ఆటోగ్రాఫ్ గా మార్చుకోవడం కానీ, సంతోషంగా ఉండడం కానీ, ఆరోగ్యంగా ఉండడం కానీ, ఇవి అందరూ చెప్పుకునేవి సక్సెస్. అందరూ ఇది సక్సెస్ అంటారు. ఇవన్నీ ఇలా మనం కోరుకునే విధంగా ఉండడం సక్సెస్ అంటారు. కానీ రియల్ గా సక్సెస్ అంటే ఏంటి? లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సక్సెస్ డెఫినేషన్ ఏంటంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే సక్సెస్. రియల్ సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ డెఫినేషన్ ఏంటి అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే సక్సెస్. నువ్వేదన్నా అనుకో, నువ్వు అనుకున్నది సాధించావా, నువ్వు సక్సెస్ అయినట్టు. నువ్వు అనుకున్నది సాధించలేదా, నువ్వు ఫెయిల్యూర్ అయినట్టు. అలాగే గోల్ ని రీచ్ అవడమే సక్సెస్. నువ్వు ఏదైతే చెయ్యాలని ఒక లక్ష్యం పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని రీచ్ అయినప్పుడు సక్సెస్ అంటాము. రీచ్ కాకపోతే ఫెయిల్యూర్ అంటాం. మూడోది టార్గెట్ ని హిట్ చేయడమే సక్సెస్ అంటాం. మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని పగలు కొట్టడమే, బ్రేక్ చేయడమే సక్సెస్ అంటాం. అంతే కదా, లైఫ్ లో నువ్వు ఏదైతే అనుకుంటావో, ఈ రోజు నేను ఈ శాలరీకి వెళ్ళాలనుకుంటాం, జాబ్ లో నేను ఈ ప్రమోషన్ తీసుకుని ఈ లెవెల్కి వెళ్ళాలనుకుంటాం, నేను ఇంత సంపాదించాలనుకుంటాం. అనుకుంటే అవుతాయా? కాదు. కానీ అనుకోని ఒక లక్ష్యం పెట్టుకొని వర్క్ చేసినప్పుడు, ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు, లక్ష్యాన్ని రీచ్ అయినప్పుడు, లక్ష్యాన్ని బ్రేక్ చేసినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు మనం పొందేదే సక్సెస్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే సక్సెస్. కానీ జీవితంలో అందరూ సక్సెస్ అవ్వాలనుకుంటారు. ఎవరైనా ఫెయిల్యూర్ అవ్వాలనుకుంటారా? ఫెయిల్యూర్ ని రిసీవ్ చేసుకుంటారా అంటే ఎవరు రిసీవ్ చేసుకోలేరు. ఒక సక్సెస్ అనే పాజిటివ్ వైబ్రేషన్ మనం పొందాలనుకుంటాం. జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే ఉండాలనుకుంటాం. జీవితంలో ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండాలనుకుంటాం.
జీవితంలో ఎప్పుడు ఒక పెద్ద పేరు సంపాదించుకొని ఉన్నత స్థాయిలోనే ఉండాలనుకుంటాం. ఇందాక చెప్పినట్టు సిగ్నేచర్ ని ఆటోగ్రాఫ్ గా మార్చుకోవడం అంటే ఎంత రియల్ సక్సెస్ అంటే ఒక సెలబ్రిటీగా మారినప్పుడే అది సాధ్యమవుతుంది. మన సిగ్నేచర్ ని ఆటోగ్రాఫ్ గా కావాలని మన చుట్టూ చాలా మంది వెయిట్ చేసినప్పుడు అది కూడా ఒక గ్రేట్ సక్సెస్ అండి. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ గా మార్చుకున్నాడంటే ఆ జీవితంలో అతని యొక్క జర్నీ ఒక గ్రేట్ సక్సెస్ అని చెప్పచ్చు. మరి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ గోల్ ఉండాలి. టీపీటీ వెళ్ళేదమ్మా, డైరెక్ట్ చెప్తున్నా, కొద్దిగా చేయడం కుదరలేదు. ఓకే రైట్. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే గోల్ ఉండాలి. మరి ఆ గోల్ రీచ్ అవ్వాలి. రీచ్ అయిపోయినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మరి చాలా మంది చూసుకుంటే ఏదైతే నా లక్ష్యము అనుకుంటున్నారో అది లక్ష్యం కాదు, కోరిక అంటాం. ఈరోజు చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. చాలా మంది వెస్టేజ్లోకి వచ్చారు కదా. ఈరోజు చూసుకుంటే నీ గోల్ ఏంటి అంటే ఒక ₹1,00,000 1 year లో 1 year లో 1,00,000, మంచి కారు, మంచి ఇల్లు, ఇలా చాలా చెప్తా ఉంటాం. మనమే, ఎవరో దాకా అవసరం లేదు, మనమే చెప్తా ఉంటాం. మరి మనం అందరూ గోల్స్ పెట్టుకొని ఎందుకు రీచ్ అవ్వట్లేదు? గోల్ ని రీచ్ అవ్వడమే సక్సెస్. మనం అందరం ఎందుకు సక్సెస్ అవ్వలేదు? మళ్ళీ గోల్ పెట్టి ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే మనమంతా ఏదైతే గోల్స్ అని అనుకుంటున్నామో అది గోల్ గా మారట్లేదు. అది ఓన్లీ కోరిక మాత్రంగానే ఉండిపోతుంది అనమాట. ఈ డిఫరెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఈ రోజు మన వెస్టేజ్ లో వర్క్ చేస్తున్న ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఎందుకంటే మనం ఒక కోరికని గోల్ అనుకుని వర్క్ చేస్తున్నాం. కోరికకి గోల్ కి అంటే కోరిక అంటే డిజైర్ కి గోల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఒక కోరికని గోల్ అనుకుని భ్రమలో ఉండి వర్క్ చేస్తూ మన లక్ష్యాన్ని సాధించుకోలేకపోతున్నాము. నిజంగా అది లక్ష్యం అయితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం. కోరిక అయితే సక్సెస్ తీసుకోలేము. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కావాలని గోల్ అని అనుకుంటున్నామో అది గోల్ గా మనం డిసైడ్ చేసుకోకుండా, గోల్ గా డిజైన్ చేసుకోకుండా మనం ఒక కోరికగా ఉంచుకొని పనిచేస్తున్నాము. కాబట్టి ఈరోజు మనం అందరూ ఫెయిల్యూర్ అవుతున్నాం. అదేంటి సార్, మనం అందరూ చెప్తున్నాం కదా నాకు ఖచ్చితంగా గోల్, నాకు వెస్టేజ్ లో మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మంచి శాలరీ తీసుకోవాలి, మంచి కార్ తీసుకోవాలని చెప్తున్నాం. కానీ మనము దాన్ని మీట్ అవ్వలేకపోతున్నాము. క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కారు, మంచి ఇల్లు, మంచి హౌస్ అని చెప్పడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ కి క్లారిటీ లేదు. రెండోది 1 year లో నేను 1 lakh కొట్టాలి, 1 year లో కార్ తీసుకోవాలి, 1 year లో ఈ స్థాయికి వెళ్ళాలని చెప్తున్నాం. కానీ అది కోరికగానే ఉంచుకుంటున్నాం. మన మైండ్ లో దాన్ని గోల్ గా మార్చుకోవట్లేదు. కోరికని ఒక గోల్ గా చెప్తున్నాం, కోరికని గోల్ గా చెప్తున్నాం కానీ కోరికగానే భావిస్తున్నాము. కాబట్టి ఈ రోజు మనం అందరం 1 year తర్వాత కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నాము. కానీ ఎప్పుడైతే ఆ కోరికని గోల్ గా మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజైర్ అండ్ గోల్? ఈ రెండింటిని చూస్తే మనకు ఆ డిఫరెన్స్ తెలిస్తే ఫ్యూచర్ లో మన వెస్టేజ్ లో సక్సెస్ అవడానికి ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ గా చెప్తాం, నాకు అది కావాలి, ఇది కావాలి అనుకోవడం ఒక డిజైర్. వెస్టేజ్ లో మనం అంటున్నాం కదా, మంచి ఇల్లు కావాలి, మంచి హౌస్ కావాలి, మంచి ఇన్కమ్ కావాలి, మంచి పేరు కావాలి. ఏదైతే మనకి అది కావాలి, ఇది కావాలనుకుంటామో అది డిజైర్. నేను అలా ఉండాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలి అని అనుకోవడం ఒక డిజైర్. మరి అయితే గోల్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో దాన్ని లక్ష్యంగా మార్చుకొని దాన్ని సాధించడానికి వర్క్ చేసి ఆ గోల్ రీచ్ అయితే సక్సెస్ వస్తుంది. మరి కోరికను లక్ష్యంగా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే దాన్ని స్మార్ట్ గా డిజైన్ చేయాలి.
స్మార్ట్ అనే వర్డ్ మనం సింపుల్ అనే దానికి వాడతాం, లేదంటే క్వాలిటీగా వాడతాం. కానీ ఇక్కడ స్మార్ట్ అంటే SMART, స్మార్ట్. యాక్చువల్గా ప్రెజెంటేషన్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉండేది. కొద్దిగా మంత్ ఎండింగ్ టార్గెట్ మీద ఉన్నాం కదా, కొద్దిగా అంత అవకాశం రాలేదు, పర్వాలేదు. SMART, స్మార్ట్. మరి ఎస్ అంటే స్పెసిఫిక్. మన కోరిక ఏదైతే గోల్ గా మనం అనుకొని దాన్ని స్మార్ట్ గా మార్చుకోగలిగితే అది గోల్ అవుతుంది. స్మార్ట్ గా మార్చుకోలేకపోతే అది డిజైర్ గానే ఉండిపోతుంది. యాక్చువల్ గా ఈ స్మార్ట్ లో ఎస్ అంటే స్పెసిఫిక్. ఎస్ అంటే స్పెసిఫిక్, SMART. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రిలవెంట్. ఈరోజు రూట్ మ్యాప్ అని చెప్తాను. టీ అంటే టైం బాండ్. మరి ఈ 5 విషయాల్లోనూ మనకి పిచ్ క్లారిటీ ఉండాలి. అప్పుడే మనము అది డిజైర్ అనేది గోల్ కింద మారుతుంది. గోల్ కోసం కష్టపడి దాన్ని రీచ్ అయితే మనం సక్సెస్ అవుతాం. చూద్దాం స్పెసిఫిక్ అంటే ఎలా ఉండాలి, ఎంత క్లియర్ గా ఉండాలి స్పెసిఫిక్ గా మన గోల్. ఈరోజు ఒక చదువుకుంటున్న విద్యార్థి క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ రావాలి, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ రావాలి, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి. అదేంటి, చాలా బాగుంది కదా, ఇది గోలే కదా. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే అంటే క్యాంపస్ లో అది పీజీ అయిపోయిన తర్వాత కానీ మన క్యాంపస్ డిగ్రీలో కానీ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే మనం సెలెక్ట్ అయ్యి జాబ్ కొట్టాలనుకోవడం గోలే కదా. కానీ ఇది నేను డిజైర్ అంటాను. ఏంటంటే చాలా మంది ఇలానే అనుకుంటారు. అయితే ఇది గోల్ కాదు, ఒక కోరిక మాత్రమే. మరి గోల్ అంటే ఎలా ఉండాలంటే, నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫలానా కంపెనీలో ఫలానా ప్యాకేజ్ జాబ్ కొట్టాలి అని డిసైడ్ అవ్వడం గోల్. స్పెసిఫిక్ గా ఉండాలి. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టడం అది కోరిక మాత్రమే. అంటే 10,000 రూపాయల జాబ్ వచ్చినా, 5,000 రూపాయల జాబ్ వచ్చినా, 50,000 జాబ్ వచ్చినా, పెద్ద కంపెనీలు వచ్చినా, చిన్న కంపెనీలు వచ్చినా నువ్వు జాబ్ కొడతావు అంతే. రేపు పొద్దున సక్సెస్ అవుతాం గ్యారెంటీ లేదు. సక్సెస్ అవ్వాలంటే ఏంటి, ముందే మనకు తెలియాలి ఏ కంపెనీ ఈ రోజు లైఫ్ ఉంటుంది, ఆ కంపెనీలో ఏ పోస్ట్ కి వాల్యూ ఉంటుంది, ఆ కంపెనీలో ఏ డిజిగ్నేషన్ కి మనకు కావాల్సిన ప్యాకేజ్ వస్తుంది అనే విషయాన్ని ముందే తెలుసుకొని ఎగ్జాక్ట్ గా క్యాంపస్ ఇంటర్వ్యూలో నేను ఫలానా కంపెనీలో ఫలానా పోస్ట్ ఏదైతే మేనేజరా లేకపోతే ఎంప్లాయా లేకపోతే మేనేజరా లేకపోతే ప్లాంట్ హెడా అట్లా ఫలానా పోస్ట్ కి ఫలానా ప్యాకేజ్ తో జాబ్ కొట్టాలని ఒక స్పెసిఫిక్ గా గోల్ పెట్టుకోవడాన్ని ఈరోజు గోల్ అంటాం. స్పెసిఫిక్ గా లేకపోతే అది డిజైర్ అంటాం. ఈరోజు చాలా మంది వెస్టేజ్ లో డిజైర్ పెట్టుకున్నారా, గోల్ పెట్టుకున్నారా ఒకసారి ఆలోచిద్దాం. 100 మెంబర్స్ ఈరోజు మీ గోల్ ఏంటి చెప్పండి అంటే చాలా మంది చెప్పేది ఏంది, నాకు వెస్టేజ్ లో మంచి ఇన్కమ్ కావాలి, మంచి కార్ కావాలి, మంచి హౌస్ కావాలి. అందుకే మన అప్లైనర్లు ఏం చెప్తారు, మంచి కాదు, నీకు ఎగ్జాక్ట్ గా ఏది కావాలో చెప్పు, నీకు ఏ కార్ కావాలి తీసుకోవాలనుకుంటావో చెప్పు, నువ్వు ఎంత ఇన్కమ్ తీసుకుంటావో అనుకుంటున్నావో చెప్పు అంటే ఏంటంటే వీళ్ళు నీకున్న డిజైర్ ని గోల్ గా మారుస్తున్నారు, గోల్ గా మార్చుకోమంటున్నారు. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అనే విషయానికి ఇండైరెక్ట్ గా చెప్పడం అదే. నీ గోల్ వెరీ క్లియర్ గా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే మన లక్ష్యం ఎలా ఉండాలి, వెరీ స్పెసిఫిక్ గా ఉండాలి, వెరీ క్లారిటీగా ఉండాలి. మన గోల్ అనేది వెరీ స్పెసిఫిక్ గా ఉంటే అది గోల్ అవుతుంది, స్పెసిఫిక్ గా లేకపోతే కోరిక అవుతుంది. మరి మనకు గోల్ అనేది కోరికగా మాత్రమే ఉంటే మనం ఫెయిల్యూర్ అవుతాం. అంటే సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటది, ఏదో చేస్తున్నా గడిచిపోతూనే ఉంటది. అలా కాకుండా దానికి ఒక స్పెసిఫిక్ గా మనం అనుకున్నది సాధించే విధంగా డిజైన్ చేసుకోవడమే గోల్. అప్పుడు మనం సక్సెస్ అవుతాం అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో SMART, ఇక్కడ MA పక్కన పెట్టుకుంటే చాలా వాల్యుబుల్ వర్డ్స్ 5 వర్డ్లు. ఆర్ గురించి రోజు డిస్కస్ చేద్దాం. మనం ఆర్ అంటే ఇంతకు ముందు రిలవెంట్ అనుకునే వాళ్ళం, కానీ ఈ రోజు రూట్ మ్యాప్ అని చెప్తున్నా.
రూట్ మ్యాప్ ఇది వెరీ క్లియర్. మనం మన లైఫ్ లో ఏదైనా సాధించాలంటే మనకి ఖచ్చితంగా స్పెసిఫిక్ తో పాటు రూట్ మ్యాప్ ఉండి తీరాల్సిందే. ఈ రోజు రూట్ మ్యాప్ లేకపోతే మన జర్నీ చాలా డిలే అవుతుంది. పొద్దున్న లేస్తే బైకుల మీద తిరిగే వాళ్ళకి, బండ్ల మీద తిరిగే వాళ్ళకి, కార్లో తిరిగే వాళ్ళకి చాలా మందికి తెలుసు. అలాగే బస్సులో వెళ్ళే వాళ్ళకి కూడా అంతే. ఈ రోజు నుంచి ఒక డ్యూటీకి వెళ్ళే వ్యక్తి ఏ రూట్ నుంచి వెళ్తే మనం తొందరగా మన ఆఫీస్ రీచ్ అవుతాం అనేది ఆ రూట్ మ్యాప్ అనేది క్లియర్ గా లేకపోతే ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కేసి మనము ఆఫీస్ కి ఇన్ టైంలో వెళ్ళాలంటే చాలా కష్టం. అట్లీస్ట్ ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా సరే ఆ రూట్ ఎంత టైం పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంది, బస్సులో వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, కార్లో వెళ్ళాలంటే ఎంత టైం అవుతుంది, బైక్ లో వెళ్తే షార్ట్ కట్స్ ఉంటే ఎంత టైం అవుతుంది. ఆ రూట్ మ్యాప్ ఉండాలి మన దగ్గర. అప్పుడే మనం అనుకున్న టైంకి రీచ్ అవుతాం ఆఫీస్ కి. ఇక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్లు విజయవాడ వెళ్ళాలో, ఇటు తిరుపతి వెళ్ళాలంటే మనకు రూట్ తెలిసి ఉండాలి. రూట్ తెలియకుండా ఉంటే తెలియని రూట్ లో వెళ్తే మనకి ఎంత టైం పడుతుంది అనుకుంటే ఆయనకి వెళ్తామా? అక్కడ అడిగి, ఇక్కడ అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి చాలా టైం పడుతుంది. రోడ్ల మీద చదువు వచ్చే వాళ్ళు అయితే అక్కడ నేమ్ బోర్డు చూసుకొని చదువుకుంటూ వెళ్తారు. చదువురాని వాళ్ళు ఏం చేస్తారు? కష్టం కదా. అక్కడ కనపడిన అన్నారు కదా, ఎక్కడ వై జంక్షన్స్ వచ్చినా, ఎక్కడ లెఫ్ట్ రైట్ వచ్చినా, ఎక్స్ రోడ్లు వచ్చినా ఎక్కడ వెళ్ళాలో తెలుసు. అక్కడ అడుక్కోకుండా ముందుకెళ్ళామంటే కొంత కిలోమీటర్లు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఇది కాదంటే ఆ రూట్ అంటే మళ్ళీ ఎనికి రావాలంటే చాలా డిలే అవుతుంది. లైఫ్ లో రూట్ మ్యాప్ లేకపోతే సక్సెస్ అవ్వం అంటే అనుకున్నది అనుకున్న టైంలో కంప్లీట్ చేయడమే సక్సెస్. మనం అనుకున్నది అనుకున్న టైంలో కంప్లీట్ చేయాలంటే మ్యాప్ లేకుండా సక్సెస్ అవుతామా? అదే ఈ రోజు ఏమైంది, నావిగేషన్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలన్నా మొబైల్లో నావిగేషన్ ఓపెన్ చేసి పెడితే ఎవరైనా మన లొకేషన్ ఇస్తే, కరెంట్ లొకేషన్ ఇస్తే ఎవరన్నా అడుగుతున్నామా? ఫోన్ లో చూసుకుంటూ వెళ్ళి మనం ఎగ్జాక్ట్ గా వెళ్ళాల్సి ఏ గల్లీలో అయినా సరే ఆ ప్లేస్కి వెళ్ళి ఆగిపోతున్నాం. దట్ ఈస్ ద రూట్ మ్యాప్. ఈ రోజు ఎవరిని ఒక్క నడుక్కోకుండా 5 నిమిషాలు డిలే కాకుండా మనం వెళ్ళాల్సిన ప్లేస్ లోకి వెళ్తున్నాం. ఈ రోజు ర్యాపిడోను, ఓలా కార్స్ ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అలానే మనము కూడా ఒక జర్నీ బైక్ లో కానీ కార్లో వెళ్ళినప్పుడు మన మొబైల్లో నావిగేషన్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ కి వెళ్ళిపోతున్నాం అంటే దట్ ఈస్ ద రూట్ మ్యాప్. ఈ రోజు జర్నీ ఎంత మన ఫ్రీ అయిందో చూడండి. ఒకప్పటికి ఇప్పటికి ఎంత ఫ్రీ అయిపోయింది నావిగేషన్ వచ్చిన తర్వాత. అంటే ఈ రోజు గూగుల్ ద్వారా మనకి ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఒక వ్యక్తిని అడుక్కోకుండా మనం వెళ్ళి ఇన్ టైంలో వెళ్ళిపోతున్నామంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రూట్ మ్యాప్. మరి అదే విధంగా మన వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మనకు రూట్ మ్యాప్ ఉండాలి. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఒక రూట్ మ్యాప్ ఉండాలి. నువ్వు అనుకున్నది సక్సెస్ అవ్వాలంటే దానికి ఒక రూట్ మ్యాప్ ఉండాలి. రూట్ మ్యాప్ లేకుండా పని చేస్తున్నామంటే ఫెయిల్యూర్. రూట్ మ్యాప్ ఉంటే సక్సెస్. ఇంకా మరి ఏ పొజిషన్ కి అయితే వెళ్ళాలనుకుంటామో మనకి రూట్ మ్యాప్, ఇందాక మనం వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే రూట్ మ్యాప్ ఎలా ఉండాలి? సరే, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే రూట్ మ్యాప్ ఉండాలి కదా. మరి ఆ రూట్ మ్యాప్ ఉండాలంటే ఈ రోజు మనము మన గోల్ ని ఎలా డిసైడ్ చేసుకోవాలంటే ఏ పొజిషన్ కి వెళ్ళాలి, 1 ఇయర్ లో ఏ పొజిషన్ కి వెళ్ళాలి చెప్తున్నా. 1 ఇయర్ లో క్రౌన్ అంటున్నాం. మరి క్రౌన్ అవుతున్నామా అంటే అవ్వట్లేదు. మన దగ్గర రూట్ మ్యాప్ లేదు. ఎవరైనా చూపించగలరా? ఈ రోజు నేను బ్రాంజ్ డైరెక్టర్, 1 ఇయర్ నేను క్రౌన్ డైరెక్టర్ అవుతానని ఇక్కడ చాలా మంది మనం అందరూ చెప్తూనే ఉంటాం. 1 ఇయర్ లో క్రౌన్, 1 ఇయర్ లో క్రౌన్. మన విజయరాజ్ గారు అయితే 6 నెలల్లో క్రౌన్ అని చెప్తాడు. 1 ఇయర్ లో లేదా 2 ఇయర్స్ లో 5 lakhs అని చెప్తాము. మన దాకా 5 lakhs అని చెప్పేవాళ్ళం. మరి ఇక్కడ మన చేతిలో రూట్ మ్యాప్ ఉందా? నిజంగా నేను ఈ రోజు డైరెక్ట్ అయితే 1 ఇయర్ లో క్రౌన్ 1 lakh అంటున్నాము. నా దగ్గర ఎగ్జాక్ట్ గా నేను ఏ మంత్ లో, నేను ఈ మంత్ డైరెక్టర్ అయితే ఏ మంత్ లో సిల్వర్ అవ్వాలి, ఏ మంత్ లో గోల్డ్ అవ్వాలి, ఏ మంత్ లో స్టార్ అవ్వాలి, ఏ మంత్ లో డైమండ్ అవ్వాలి, ఏ మంత్ లో క్రౌన్ అవ్వాలి, ఏ నెలలో ఎక్కడ ఎల్ఓబి రావాలి, ఎంత ఇన్కమ్ రావాలి, నేను ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ లో ఏ లెవెల్కి వెళ్ళాలి, ఎంత ఇన్కమ్ రావాలి, థర్డ్ మంత్ లో ఏ లెవెల్కి వెళ్ళాలి, ఎంత ఇన్కమ్ రావాలి, ఏ మంత్ లో ఎంత ఇన్కమ్ రావాలి, ఎంత లెవెల్కి వెళ్ళాలంటే ఎంత టీవీ టర్న్ ఓవర్ ఇవ్వాలి. టర్న్ ఓవర్ ఒకే లెగ్ లో ఇచ్చుకుంటూ పోతే శాలరీ వస్తుందా? ఒకే లెగ్ లో మొత్తం మన 1,00,000 పీవీ ఇస్తే శాలరీ వస్తుందా? ఒకే లెగ్ లో 1,00,000 పీవీ ఇస్తే మన లెవెల్ వస్తుందా? ఒకే లెగ్ లో 1,00,000 పీవీ ఇచ్చి సైడ్ వ్యాల్యూ చేసిన సిల్వర్ డైరెక్టరే. కానీ క్రౌన్ అవ్వాలంటే మ్యాప్ ఏంటి? వేర్ ఇస్ ద రూట్ మ్యాప్? 6 legs డిజైన్ చేయాలి, 6 legs లో డైరెక్టర్ చేయాలి, 6 legs లో ఉన్న ఎల్ఓబిలు తీసుకోవాలి, 4 legs లో ఎల్ఓబి నుంచి తీసుకోవాలి. ఫస్ట్ లెగ్ నుంచి ఎంత పీవీ రావాలి, సెకండ్ లెగ్ నుంచి ఎంత పీవీ రావాలి, థర్డ్ లెగ్ నుంచి ఎంత పీవీ రావాలి. ఆ పీవీ రావాలంటే ఎంత టీం ఉండాలి, ఎంత యాక్టివ్ పర్సన్స్ ఉండాలి, ఎంతమంది
30 పీవీలు చేయాలి, ఎంతమంది 100 పీవీలు చేయాలి. ఇదంతా మనం ఒక మ్యాప్ ని డిజైన్ చేయాలి. మరి ఇది ఏమీ లేకోకుండా 1 year లో 1 lakh, 1 year లో 1 lakh, 1 year లో 1 lakh అంటే అది ఒక కోరికగానే మిగిలిపోతుంది. ఇంకో విషయం, మనం ఏ పొజిషన్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరెవరి సహాయం ఎంత తీసుకోవాలి అంటే మన అప్లైనర్ సపోర్ట్ తీసుకోవడం ఏంటి? అప్లైనర్ సపోర్ట్ అంటే ఎక్కడ క్లాసులు పెట్టుకోవాలి, ఎక్కడ ఛాంపియన్ డేలో ఉన్నాయి దానికి రీచ్ అవ్వాలి, టీంని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, నేను టీం ప్రమోట్ చేస్తున్నా రావట్లేదు అని చెప్పేసి చాలా మంది లీడర్లు ఏం చేస్తున్నారు, చాలా మంది ప్రమోట్ చేశాను సార్, ఎవరు రావట్లేదు సార్, అందరూ వచ్చేటప్పుడు మానేశారు సార్ అంటారు. ఒక్కడిగా వాళ్ళ ఊరు వస్తారు, ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి, వాళ్ళకు గోల్ ఉంది కాబట్టి. మరి ఎప్పుడు ఎవరిని ప్రమోట్ చేసినా రాకోకుండా, టీం రాకోకుండా నా వరకు నేను వెళ్ళి ఛాంపియన్ డే వండే వర్క్ షాప్కి వెళ్తే సక్సెస్ అవుతానా? మరి ఏం చేయాలి? ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? అప్లైనర్ సపోర్ట్ తీసుకోవాలి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఒక టీం ఎలా ప్రమోట్ చేసుకోవాలో అప్లైనర్ సపోర్ట్ తీసుకొని నేర్చుకొని టీం ప్రమోట్ చేసుకోవాలి. ఎక్కడ వండే వర్క్ షాపులు ఛాంపియన్ డే లేకపోతే ఆ ఏరియాలో ఛాంపియన్ డేలో అప్లైనర్ సపోర్ట్ పెట్టించుకొని మనం టీం ని పెంచుకొని మన టార్గెట్ మీట్ అవడానికి రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనము ఈ రూట్ మ్యాప్ ని రీచ్ అవ్వాలంటే మనలో ఉన్న బలహీనతలు ఏంటి, వాటిని ఏమి అవాయిడ్ చేయాలి అనే ఆలోచన కూడా మనలో ఉండాలి ఆ రూట్ మ్యాప్ లో. ఎస్, నాకు నిద్రపోవడం బాగా అలవాటు. రోజు 5:30 క్లాస్ ఉంటే నేను రోజు 6:30, 7 దాకా నిద్రపోయాను అనుకో, సక్సెస్ ఎలా అవుతాను నేను? 5:30 లేదు క్లాస్ వినాలి కదా ఖచ్చితంగా. సాయంకాలం 7 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటే 7 గంటలకు ఎక్కడో మనం బయట ఉండేసి జూమ్ క్లాస్ వదిలేసి బయట 1-to-1 మీటింగ్ లో లేదంటే ఇన్విటేషన్ లో ఇంకో ఏదో చెప్పుకుంటూ పోతే ఎలా సక్సెస్ అవుతాం? 7 గంటలకు మీటింగ్ పెట్టింది టీం అంతా ఇందులో జాయిన్ చేయించుకొని టీం స్ట్రాంగ్ గా స్మార్ట్ వర్క్ చేసుకొని అందరినీ యాక్టివేట్ చేసుకోవడానికి. అందరినీ యాక్టివేట్ పెట్టి ఎవరినో ఒకరిని నువ్వు యాక్టివేట్ చేసుకుంటే ఎక్కడో ఉంటే మిగతా టీం అంతా ఇక్కడ డియాక్టివేట్ అయిపోతుంది. ఒకరిని యాక్టివేట్ చేసుకునే మిగతా వాళ్ళందరూ డియాక్టివేట్ అవుతున్నారు. ఫైనల్ గా ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా తిరుగుతున్నాం, వర్క్ చేస్తున్నాము, కానీ మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. అంటే ఏంటంటే మనకి ప్లానింగ్ యూటిలైజేషన్ లేదు, అప్లైనర్ పెట్టే మీటింగ్స్ యూటిలైజేషన్ లేదు, అప్లైనర్ ఉపయోగించుకోవడం లేదు. అప్లైనర్ ఉపయోగించుకోవాలంటే నేను ఎక్కడో ఉన్నాను, నాకు అక్కడ క్లాస్ కావాలి, ఇక్కడ క్లాస్ కావాలి కాదు. అప్లైనర్ యొక్క నాలెడ్జ్ తీసుకోవాలి, అప్లైనర్ యొక్క ప్లానింగ్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళాలి. అప్లైనర్ ఇచ్చిన ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ వచ్చే రిజెక్షన్స్ ని అప్లైనర్ తో డిస్కషన్ చేసి అప్లైనర్ ద్వారా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో సొల్యూషన్స్ తీసుకోవాలి. అంతేగాని అప్లైనర్ తీసుకొని సాల్వ్ చేసుకోవడం కాదు. ఎక్కడో ఒక చోట అప్లైనర్ అవసరమైతే క్రిటికల్ స్టేజ్ అయితే ఆయన రాగలుగుతాడు, కానీ అతనుకున్న టోటల్ నెట్వర్క్ మీద అతను ఇవ్వాల్సిన సర్వీస్ విధానంలో అందరికీ 100% వెళ్ళి అందరికీ వెళ్ళి క్లాసులు చెప్పలేడు. అందుకోసం ఇక్కడ జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసింది. ఒక అప్లైనర్ అందరికీ సమానంగా సర్వీస్ ఇవ్వాలంటే అందరి దగ్గరికి అన్ని టీంలకి వెళ్ళి గల్లీకి వెళ్ళి క్లాసులు చెప్పలేడు. కాబట్టి అప్లైనర్ ఒక జూమ్ మీటింగ్ ఒక టైం డిసైడ్ చేసి ఒక లక్ష్యం పెట్టుకొని ఇక్కడ జూమ్ టైం ఇచ్చేసి ఒక డిజైన్ చేశాడంటే అందరూ దీన్ని ఉపయోగించుకున్నప్పుడు అతని ద్వారా అందరికీ సర్వీస్ అవుతుంది. దట్ ఈస్ ద స్మార్ట్ వర్క్. కానీ వెస్టేజ్ లో మనము స్మార్ట్ వర్క్ కంటే హార్డ్ వర్క్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నాం. అలాంగ్ విత్ మీ, నాతో కూడా ఇక్కడ ఎవరిని ఉద్దేశించట్లే, నాతో కూడా నీకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్తాం వల్ల ఏమవుతుందంటే మన రూట్ మ్యాప్ లేకుండా అయిపోయింది. సక్సెస్ వే రూట్ మ్యాప్ ఎక్కడ తీసుకోవాలి? ఈరోజు సక్సెస్ అయిన వ్యక్తి దగ్గర రూట్ మ్యాప్ తీసుకోవాలి. ఒక 15 లక్షల శాలరీ తీసుకున్న వ్యక్తి దగ్గర రూట్ మ్యాప్ తీసుకోవాలి. ఒక గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తూ ఇన్ని రోజులు పార్ట్ టైం గా 2 lakhs శాలరీ తీసుకున్న వ్యక్తి దగ్గర రూట్ మ్యాప్ తీసుకోవాలి. అతను పొద్దున్న లేసి 5:30 క్లాస్ వినాలంటే వినాలి, నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి, మాట్లాడాలంటే మాట్లాడాలి, జూమ్ లో మాట్లాడాలంటే మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నామా? 4 విషయాలు క్లాస్ చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడాలంటేనే మాట్లాడలేకపోతున్నాం. మరి సక్సెస్ ఎలా అవుతాం? రూట్ మ్యాప్ లో వన్ ఆఫ్ ది పార్ట్. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు ఒక గొప్ప ట్రైనర్ ఒక స్టేజ్ మీద మాట్లాడాలంటే ఈ రోజు ఒక చిన్న మాటతో మొదలెట్టాలి. మామిడి చెట్టు ఒక పెద్ద వృక్షాన్ని మనం క్రియేట్ చేయాలంటే ఒక చిన్న విత్తనం నాటి మొక్కను పెంచాలి. ఒకేసారి వృక్షాలు నాటలేము. మరి వెస్టేజ్ లో కావలసిన లక్ష్యాన్ని సాధించి మనం అనుకున్న డబ్బు తీసుకోవాలంటే మాట్లాడితేనే డబ్బులు వస్తాయి. ఎంత అనర్గళంగా మాట్లాడితే అంత గొప్ప స్థాయికి వెళ్తాము. మాట్లాడడం రావాలి అంటే ఇక్కడ జూమ్ మీటింగ్ లో ఒక చిన్న మాటతో ఫీడ్బ్యాక్ అనే మాటతో మనము మొదలెట్టాలి. రోజు రోజుకి మాట్లాడే విధానం మారాలి, రోజు రోజుకి మాట్లాడే విధానం పెంచుకోవాలి, రోజు రోజుకి
మాట్లాడుతూ మాట్లాడుతూ మన ఫీడ్బ్యాక్ మాట్లాడుతూ మనం ఏమి విన్నామో తెలుసుకొని దాని గురించి మాట్లాడడం మొదలెట్టాలి. రాను రాను కొత్త విషయాలు నేర్చుకొని ఒక 10 నిమిషాలు క్లాస్ చెప్పే స్థాయికి రావాలి. అలాగే ఒక అరగంట చెప్పేకి రావాలి. అలాగే ఒక గంట క్లాస్ చెప్పే స్థాయికి రావాలి. తర్వాత చెప్పే విషయాన్ని 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా ఒక మోటివేషనల్ స్పీకర్ గా మనం మారాలి. మనకున్న టీంను మన చేతుల మీద మనం చెప్పినట్టుగా నడిపించే విధంగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి. దట్ ఈస్ ద రూట్ మ్యాప్. ఏ నెలకి వెళ్ళాలి అంటే ఓన్లీ లెవెల్ మీట్ అవుతా కాదు. నేను బ్రాంచ్ ఉన్నాను, ఏదో 2 వాటర్ ప్యూరిఫైర్ కొట్టించి సిల్వర్ డైరెక్ట్ నేను ఒక 2 ప్రొడక్ట్ అగ్రి ప్రొడక్ట్ కొనుక్కొని నేను గోల్డ్ అయ్యాను అంటే మనకి అది దట్ ఈస్ నాట్ రూట్ మ్యాప్. అవుతావు, లెవెల్ వస్తావు. వేర్ ఇస్ నాలెడ్జ్? సిల్వర్ డైరెక్ట్ గా అయితే సిల్వర్ డైరెక్ట్కి వెళ్ళిన తర్వాత దాని తగ్గట్టు నాలెడ్జ్ ఏది, నాలెడ్జ్ తగ్గట్టుగా నువ్వు యొక్క టీం వర్క్ ఏది. ఓన్లీ నేను లెవెల్ మారాను, గోల్డ్ రేటర్ అయినా నేను చేసేది నా లెవెల్ గోల్డ్ రేటర్, నేను చేసేది ఒక బ్రాంజ్ రేటర్ అయితే మనకి ఎలా వస్తుంది సక్సెస్? ఇక్కడ రూట్ మ్యాప్ లో ఏం చెప్తుందంటే నువ్వు బ్రాంజ్ అవ్వాలి అంటే నువ్వు 12% లో ఉన్నప్పుడే 16% లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఎలా బిహేవియర్ చేస్తున్నాడు, ఎలా వర్క్ చేస్తున్నాడో ఆ విధంగా వర్క్ టేక్అవుట్ చేసి మొదలెడితే నువ్వు బ్రాంజ్ అవుతావు. నేను బ్రాంజ్ అయినప్పుడే నెక్స్ట్ సిల్వర్ కి ఇవ్వాలంటే నేను ఒక బ్రాంజ్ గా ఉండగానే సిల్వర్ డైరెక్టర్ గా తీసుకోవాల్సిన బాధ్యతలు తీసుకొని ఒక లెగ్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ మిగతా సైడ్ వాల్యూమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక లెగ్ కి సపోర్ట్ ఇస్తూ మిగతా లెగ్ లో వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక గోల్డ్ అవ్వాలంటే నేను 2 లెగ్ని స్ట్రాంగ్ చేసుకొని తర్వాత సైడ్ లెగ్ వర్క్ చేసుకుంటూ 2 లెగ్లు సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, నాలెడ్జ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, లీడర్స్ తయారు చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద రూట్ మ్యాప్. కానీ మన దగ్గర ఎవరి దగ్గర రూట్ మ్యాప్ ఉందా? ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ లెవెల్కి వెళ్ళాలి, ఏ లెవెల్కి వెళ్తే నేను ఎలా నా మైండ్ సెట్ మార్చుకోవాలి, నాలో ఉన్న బలహీనతలు తొలగించుకోవాలి, నాలో ఉన్న బలాలను ఏం పెంచుకోవాలి. బలాలను పెంచుకోవడమే నాలెడ్జ్. నాలెడ్జ్ పెంచుకుంటే బలాలు పెరుగుతాయి. మాట్లాడే విధానాన్ని పెంచుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది, బలాలు పెరుగుతాయి. మన బలం ఎప్పుడు పెరుగుతుంది? నాలెడ్జ్ పెరిగినప్పుడు మన బలం పెరుగుతుంది. ఒక ప్రోడక్ట్ ఎందుకు వాడాలో ఇమ్మీడియట్ గా మన కొత్త వ్యక్తి డౌన్ లైన్ అడిగినప్పుడు నేను నా అప్లైనర్ గా చెప్పగలిగినప్పుడు నా బలం పెరుగుతుంది. కానీ నా అప్లైనర్ ఫోన్ చేసి సార్ దీనికి ఏం వాడాలంటే అని అడిగితే బలం పెరుగుతుందా? ఇక్కడ పాయింట్లు ఎలా వస్తే నేను సక్సెస్ అవుతాను, ఒక క్రౌన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఎలా రావాలంటే ఒకసారి మా అప్లైనర్ పిలిపిస్తాను ఆగంటే బలం పెరుగుతుందా? కాదు కదా. నా డౌన్ లైనర్ ఏది అడిగినా నేను చెప్పే స్థాయిలో ఉండాలని నేను నాలెడ్జ్ పెంచుకుంటే, లర్నింగ్ కి అవకాశం ఇచ్చేసి శ్రద్ధగా నేర్చుకుంటే నా బలం పెరుగుతుంది, నా మాటకి విలువ పెరుగుతుంది. అప్పుడు నా టీం నాతో కలిసి నడుస్తారు, నా టీం వర్క్ పెరుగుతుంది. నేను టీం వర్క్ చేయాలనుకుంటాను కానీ నా టీం నాతో నడవాలంటే అర్థం ఏంటి? నాలో క్వాలిటీస్ పెరగాలి, నాలో వాల్యూస్ పెరగాలి. అప్పుడే నేను సక్సెస్ అవుతాను. కాబట్టి మనము ఏ లైఫ్ లో ఏది సాధించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా ఖచ్చితంగా మనకి రూట్ మ్యాప్ ఉంది తీరాలి. మనం పెట్టుకున్న గోల్స్ వెరీ స్పెసిఫిక్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ గోల్ కి రూట్ మ్యాప్ ఉంటేనే సక్సెస్ అవుతాము. రూట్ మ్యాప్ లేకపోతే సక్సెస్ అవ్వము. అదే రూట్ మ్యాప్ లో ఇప్పుడు ఏం చేస్తున్నాము, తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, బ్రాంజ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సిల్వర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, గోల్డ్ ఉన్నప్పుడు ఏం, స్టార్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది. కానీ ఎవరైతే పెట్టుకున్న గోల్ కి అది స్మార్ట్ గా ఉండి స్పెసిఫిక్ గా ఉండి రూట్ మ్యాప్ ఉంటే ఆ గోల్ అనేది రీచ్ అవుతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు పెట్టుకున్న గోల్ కి స్పెసిఫిక్ గా లేదు, అట్ ద సేమ్ టైం రూట్ మ్యాప్ లేదు, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. ఈ రోజు వెస్టేజ్ లో మనం ఫెయిల్యూర్ అవడానికి కారణం వీ హ్యావ్ నో రూట్ మ్యాప్. మన దగ్గర రూట్ మ్యాప్ లేదు. రూట్ మ్యాప్ ఎక్కడ వస్తుంది? అప్లైనర్ దగ్గర కూర్చొని డిజైన్ చేసుకుంటే వస్తుంది. అప్లైనర్ దగ్గర కూర్చొని డిజైన్ చేసుకోవాలంటే అప్లైనర్ చెప్పిన మాటలు వినడానికి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. పొద్దున 5:30 లేసి క్లాస్ వినాలంటే వినాలి. నేను నిద్ర లేలేనంటే కష్టం. సాయంకాలం జూమ్ మీటింగ్ పెట్టాడు, నువ్వు జాయిన్ అవ్వాలంటే ఆ టైంకి వర్క్ కంప్లీట్ చేసుకొని 7 గంటలకు వినే ప్రయత్నం చేయాలి. అంతేగాని నాకు 7 గంటలకు అప్పుడే పనులు పని నేను బయటికి వెళ్తున్నాను అంటే కుదరదు. గురువు చెప్పిన మాటని శిరసా వహిస్తే పాటిస్తేనే శిష్యుడు సక్సెస్ అవుతారు. ఒకప్పుడు పూర్వం రాజుల కాలంలో రాజుల బిడ్డలు తీసుకెళ్లి అరణ్యంలో ఒక గురువు దగ్గర వదిలేసేవాళ్ళు. వాళ్ళ విద్యాభ్యాసం అయిన వరకు అక్కడే వాళ్ళ రాజభోగాలు ఉండేవి కాదు. అక్కడ గురువు ఏం చెప్తే అది శిరసా వహించాల్సిందే. తెల్లవారుజామున లేచి గురువు పాదాలు నొక్కాలన్నా, పడుకునేటప్పుడు గురువు పాదాలు నొక్కాల్సిందే. సేవ, గురువు పాదాలు నొక్కడం అంటే సేవ. గురువు సేవ చేసుకోవడం, అక్కడ ఏదైతే గృహం ఉంటుందో అదంతా క్లీన్ చేసుకోవడం,
అక్కడ కావాల్సిన పూజ సామాగ్రి తెచ్చేయడం. అంటే నేను రాజు బిడ్డను, నేను కాలు మీద కాలేసి కూర్చుంటా అంటే కుదరదు. విద్యాభ్యాసం నేర్చుకొని తను ఒక గొప్ప యోధుడు అవ్వాలి, నాయకుడు అవ్వాలంటే గురువు చెప్పింది శిరసా వహించాల్సిందే. ఇక్కడ వెస్టేజ్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే మనకు గురువు అప్లైనర్, మెంటర్, మనకున్న పైన ఉన్న ప్రతి ఒక్క అప్లైనర్ని మనం మీట్ అవ్వాలి. ఆయన చెప్పింది వినాలని నేను చెప్పను. ఎందుకంటే అందరికీ ఒక గురువు లాంటి గొప్ప అప్లైనర్లు ఉండరు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ గా ఆలోచించి జాబులు చేసుకుంటూ ఉన్నోళ్ళు ఉంటారు. మరి ఆ పర్సన్ డిపెండ్ అయిన ఆ గురువు చెప్పింది నువ్వే వింటావంటే కాదు. వెస్టేజ్ సిస్టమ్ లేకి వచ్చిన తర్వాత మన పైన ఇమ్మీడియట్ అప్లైనర్ హెల్ప్ దొరకపోయినా, ఇమ్మీడియట్ అప్లైనర్ ద్వారా మన సర్వీస్ లేకపోయినా, ఇమ్మీడియట్ అప్లైనర్ కి మనకి ఒక పొంతను కుదరకపోయినా, మన పైన ఉన్న ఇంకో పర్సన్ ఒక సీనియర్ లీడర్ ని ఒక మెంటర్ గా భావించి, మెంటర్ అంటే ఒక గురువు, అతను చెప్పే మాటలు అతను సక్సెస్ అయితే అతను ఎలా సక్సెస్ అయ్యాడో సక్సెస్ వే చెప్పినప్పుడు ఆ వేను తూచా తప్పకుండా పాటించగలగాలి సక్సెస్ అవ్వాలంటే. అంతేగాని నా ఇమ్మీడియట్ అప్లైనర్ నేను ఖచ్చితంగా చేపట్టుకొని నడవాలి వెస్టేజ్ అంటే ఇక్కడ మనకు వెస్టేజ్ కాదు. ఒక మంచి డౌన్ లైనర్ ఉన్న స్ట్రాంగ్ అప్లైనర్ లేకపోవచ్చు. ఒక స్ట్రాంగ్ అప్లైనర్ ఉండి డౌన్ లైనర్ లేకపోతే అది మనం ఏం చేయలేం. ఆ అప్లైనర్ ఇంకో స్ట్రాంగ్ డౌన్ లైనర్ చూసుకుంటారు. కానీ ఇక్కడ ఒక వచ్చిన వ్యక్తి ఒక రూట్ మ్యాప్ కావాలంటే అప్లైనర్ దగ్గర తీసుకొని ఒక అండర్స్టాండింగ్ తో దాన్ని శిరసా వహించాలని డిసైడ్ అయ్యి ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. మరి ఇక్కడ ఎవరికైతే గోల్ కి స్పెసిఫిక్ గా ఉండి అలాగే రూట్ మ్యాప్ ఉంటే వాళ్ళు గోల్ అంటాం దాన్ని. స్పెసిఫిక్ గా లేకుండా రూట్ మ్యాప్ లేకుండా ఉంటే కోరిక మాత్రమే. ఎందుకు ఇది మళ్ళీ నొక్కి చెప్తున్నానంటే మన వెస్టేజ్ లో మన టీంలో 100 మందిలో 90 మంది కోరికతో మాత్రమే ఉన్నారు. 10 మంది మాత్రమే గోల్ పెట్టుకున్నారు. ఆ 10 మందిలో 5 మంది మాత్రమే రూట్ మ్యాప్ తో ఉన్నారు. 10 మందిలో గోల్ బలంగా పెట్టుకున్నా రూట్ మ్యాప్ లేదు కాబట్టి 1 year లో 1 lakh అన్నా మనం కొట్టలేకపోతున్నాం అంటే మన దగ్గర రూట్ మ్యాప్ లేదు అని అర్థం. మరి మూడోది వచ్చేసి టైం బాండ్. మనం పెట్టుకున్న గోల్కి ఒక టైం బాండ్ ఉండాలి. మనం ఏదైతే అనుకుంటామో ఎప్పటి వరకు అది కంప్లీట్ చేయాలని ఒక టైం బాండ్ ఉండాలి. ఏ డేట్ వరకు అంటే మనం ఒక గోల్ పెట్టుకుంటే ఏ సంవత్సరం, ఏ నెల, ఏ రోజు కంప్లీట్ చేయాలనేది క్లియర్ గా టైం బాండ్ చేసేది గోల్ కి. అప్పుడే గోల్ అవుతుంది. అది మన గోల్ కి టైం బాండ్ లేదు అంటే అది గోల్ కాదు, కోరిక మాత్రమే. అందుకే మన అప్లైనర్స్ 1 year లో 1 lakh, 1 year 1 lakh అని ఎందుకు చెప్తున్నారంటే అక్కడ టైం బాండ్ డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే అప్లైనర్ డిసైడ్ చేస్తున్నాడు 1 year లో 1 lakh కొట్టాలి. నువ్వు గోల్ చెప్పు. 1 year లో 1 lakh, 1 year లో 1 lakh అంటే అతను ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ గా ఒక గోల్ ని విత్ టైం బాండ్ తో అతను మైండ్ లో నింపాలని చూస్తున్నాడు అప్లైనర్. అది అతను తప్పు కాదు. కానీ ఇక తప్పు ఏంటంటే డౌన్ లైనర్ దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. సరే సార్, ఓకే సార్, 1 year 1 lakh, 1 year 1 lakh అని చెప్తున్నాము. కానీ దాని మైండ్ లో మనం దాన్ని ఉంచుకోవట్లేదు, స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే డిసైడ్ అయితే సార్ 1 year లో 1 lakh సార్ నాకు రూట్ మ్యాప్ ఇవ్వండి. ప్రజెంట్ నేను పార్ట్ టైం చేస్తున్నాను, రోజు నాకు 2 గంటలు ఉంటుంది. ఈ 2 గంటల్లో నేను ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేస్తే నేను 1 year లో 1 lakh మీట్ అవుతాను? ఎవరైనా అడిగామా? లేదు. ఫుల్ టైం చేస్తున్నాను, రోజుకి ఎన్ని గంటలు చేయాలి, ఇందులో లెర్నింగ్ ఎంత, ఇందులో టీం వర్క్ ఎంత, ఇందులో ఫీల్డ్ వర్క్ ఎంత, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఎలా అని ఎప్పుడైనా మనం ఎవరైనా అప్లైనర్ తో తీసుకొని డిజైన్ చేసుకున్నామా? ఎందుకంటే మనకు ఆ రూట్ మ్యాప్ ఆయన చెప్తున్నాడు, మనం డిసైడ్ అవుతున్నాం. గోల్ 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 అనుకుంటే అవుతుంది అనుకుంటున్నాం. అనుకున్నంత మాత్రాన అవుదు. అనుకుని దానికి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకొని దానికి అనుగుణంగా కష్టపడుతూ పోయినప్పుడు మన యూనివర్స్ మనం సపోర్ట్ చేస్తుంది. మనం నమ్మిన భగవంతుడు గాడ్ కూడా మనం సపోర్ట్ చేస్తాడు. ఖచ్చితంగా టైం బాండ్ ఉండాలి, స్పెసిఫిక్ గా ఉండాలి, రూట్ మ్యాప్ ఉండాలి. మనం డైలీ దానికి అనుగుణంగా కష్టపడాలి. పడినప్పుడే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి ఒక యూనివర్సల్ సపోర్ట్ వస్తుంది. నువ్వు తుది క్షణం వరకు అదే వర్క్ తో మైండ్ తో వర్క్ చెయ్యి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. చాలా మంది టైం బాండ్ లేకుండా వర్క్ చేస్తారు. నేను ఫలానా అవ్వాలనుకుంటాను, అది కోరిక మాత్రమే అవుతుంది. స్పెసిఫిక్ గా లేదు, రూట్ మ్యాప్ లేదు,
డెడ్ లైన్ లేదు. టైం బాండ్ అంటే డెడ్ లైన్, ఈ టైం కల్లా కంప్లీట్ అవ్వాల్సిందే. మరి ఇవి 3 ఉంటే అది గోల్ అవుతుంది, ఇవి 3 లేకపోతే అది కోరిక మాత్రమే అవుతుంది. చాలా మంది గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటారు, వెళ్ళాలి 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 అనుకుంటారు, కానీ వెళ్ళలేరు. ఎందుకంటే దాని మీద వాళ్ళు వర్కౌట్ చేయరు. రూట్ మ్యాప్ తీసుకొని రూట్ మ్యాప్ అనుకునగా దీంట్లో బాబు నువ్వు బ్రాంజ్ అవుతూ రాలి, 5% నుంచి 8కి రావాలి, 8 నుంచి 12కి రావాలి అని చెప్తే దాని మీద వర్కౌట్ చేయలేరు. 1000 పీవీ వస్తే నువ్వు 12%కి మంత్ 12%కి వెళ్ళాలి, 1000 పీవీ రావాలంటే 200 పీవీతో ఆయన అంతా ప్రయత్నం చేశాను సార్, ఎవరు వినట్లేదు సార్, ఎవరు మీటింగ్ రావట్లేదు సార్, ఎవరు రోడ్డు కొనట్లేదు సార్ అంటారు. అది జరుగుతుంది. మరి ఇవన్నీ జరిగినప్పుడు మనము సక్సెస్ అవ్వము. రియల్ గా మనం కూడా వర్కౌట్ అంత అనుకున్న విధంగా చేయగలిగితే సక్సెస్ అవుతాం. చేయలేక ఫెయిల్యూర్ అన్నామంటే చేయలేకపోతున్నట్టే. దాన్ని మనం తెలుసుకొని మార్చుకుంటే సక్సెస్ అవుతాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. ఒక 3 వ్యక్తులు ఉంటారు, ఒక చోట నిలబడి వాళ్ళు పరిగెత్తేది కొంత దూరం పరిగెత్తాలని అనుకున్నారు. అందులో ఫస్ట్ వ్యక్తి పరిగెత్తడం మొదలెట్టాడు. వాళ్ళకి పరిగెత్తే ప్రోగ్రాం పెట్టారు, కానీ వాళ్ళకి నువ్వెంత దూరం పరిగెత్తాలని గోల్ ఇవ్వలేదు. కానీ వాళ్ళే డిసైడ్ అయ్యారు. ఓకేనా? ఇప్పుడు మన వెస్టేజ్లోకి వస్తే వచ్చిన వ్యక్తులలో నువ్వు 5 లక్షలు తీసుకోవాలని మన పైన ఇస్తే అవుతుందా? కాదు కదా. కింద వర్క్ చేసే వాళ్ళు మనం ఎంత తీసుకోవాలి, మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎంత టైం ఇస్తామనేది డిసైడ్ చేస్తాం. అలా ఈ 3 వ్యక్తులు ఉన్నారు ఒక చోట. ఈ 3 వ్యక్తులు ఫస్ట్ వ్యక్తి పరిగెత్తును మొదలెట్టాడు, పరిగెత్తున్నాడు. అలా పరిగెత్తు ఒక 100 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయాడు. రెండో వ్యక్తి వచ్చేసరికి ఆయన పరిగెత్తడం మొదలెట్టాడు, పరిగెడుతున్నాడు. 100 మీటర్ల దగ్గరికి వెళ్ళాడు, దాటేసాడు. 200 మీటర్కి వెళ్ళాడు, దాటేసాడు. 300 మీటర్లు, 400 మీటర్లు దాటేసి 500 మీటర్ని రీచ్ అయిన తర్వాత ఆగిపోయాడు. మరి 3వ వ్యక్తి పరిగెత్తడం మొదలెట్టాడు, పరిగెడుతున్నాడు. 100 మీటర్ల దగ్గర ఆగలే, 200 మంది దగ్గర ఆగలే, 300 దగ్గర ఆగలే, 400 దగ్గర, 500 మీటర్ల దగ్గర కూడా ఆగలేదు. పరిగెడుతున్నాడు. 600, 700, 800, 900, 1000 మీటర్ల దగ్గర కాగా పరిగెత్తి ఆగిపోయాడు. మరి ఇక్కడ చూడండి, 3వ వ్యక్తి పరిగెత్తునే ఉన్నాడు, మరి ఆగలేదు. మరి 100 మీటర్స్ పరిగెత్తాడు, 500 మీటర్స్ పరిగెత్తాడు, అది ఫైనల్ గా 1000 మీటర్స్ కూడా పరిగెత్తాడు. మరి మొదటి వ్యక్తి ఎందుకు 500 మీటర్ల దాకా పరిగెత్తలేదు, 1000 మీటర్లు ఎందుకు పరిగెత్తలేదు అంటే, మొదటి వ్యక్తి పరిగెత్తు ముందు ఏం డిసైడ్ అయ్యాడంటే, నేను 100 మీటర్ల వరకు పరిగెత్తాలి అని గోల్ పెట్టుకున్నాడు ఆయన. మొదటి వ్యక్తి ఆయన ఏం డిసైడ్ మనసులో అంటే, నేను 100 మీటర్లు పరిగెత్తాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి ఆయన 100 మీటర్ల దగ్గరికి వెళ్ళేసరికి ఆయాసం వచ్చేసింది. ఆయాసం అనేది ముందే మనం రన్నింగ్ చేసినప్పుడు వస్తూనే ఉంటది. కానీ మనం అనుకుంటే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తాం, లేకపోతే అక్కడే అమ్మ చాలా కష్టం, నాకు ఆ ఊపు రావట్లేదు నాకు. ఇక్కడ మొదటి వ్యక్తి 100 మీటర్ల దగ్గర ఎందుకు ఆగాడు అంటే, అతను పరిగెత్తడం మొదలెట్టే ముందు ఆయన మనసులో డిసైడ్ అయ్యాడు, నేను 100 మీటర్లు పరిగెత్తాలి అని డిసైడ్ అయ్యాడు కాబట్టి 100 మీటర్ల దగ్గరికి వెళ్ళేదలకే ఆయన ఆగిపోయాడు. అంటే ఆయన లక్ష్యము అక్కడి దాకా తీసుకెళ్ళింది. 100 మీటర్ల ముందు ఆయాసం రాలేదా అతనికి? కానీ అతను లక్ష్యం 100 మీటర్లు పెట్టుకున్నాడు కాబట్టి ఆయాసం వచ్చినా, కష్టం వచ్చినా, ఈ బాడీకి ఇబ్బంది అనిపించినా 100 మీటర్లు రీచ్ అయ్యాడు ఆయన. తర్వాత వెళ్ళగలడు, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన చిన్న గోల్ పెట్టుకున్నాడు, 100 మీటర్లు పరిగెత్తాలి. రెండో వ్యక్తి పరిగెత్తాడు, మళ్ళీ అతనికి ఆయాసం వచ్చినా సరే 200 పరిగెత్తాడు, 300 పరిగెత్తాడు, 400 పరిగెత్తాడు. 500 మీటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగాడు. ఎందుకు అంటే, అతను బయలుదేరే ముందు డిసైడ్ అయ్యాడు, నేను 500 మీటర్లు పరిగెత్తాలన్నాడు. మధ్యలో ఎంత ఇబ్బంది అయినా సరే దాన్ని తట్టుకొని అక్కడ దాకా వెళ్ళేసరికి అమ్మయ్య నా వల్ల కాదు, నా టార్గెట్ నేను రీచ్ అయిపోయానని చెప్పేసి ఆగిపోయాడు. అంటే ఇక్కడ వాళ్ళని నడిపిస్తున్నది ఏంటంటే లక్ష్యం. వాళ్ళ మనసులో ఏదైతే గోల్ పెట్టుకున్నారో అదే పెట్టుకున్నారు. ఇక్కడ 1000 మీటర్లు పరిగెత్తాడు 3వ వ్యక్తి, మళ్ళీ 100 మీటర్లు దాటాడు, 500 మీటర్లు దాటాడు. 1000 మీటర్లు దాటిన వ్యక్తి ఇంకొక 2 అడుగులు ముందుకు వేయాలనుకుంటే ఇంకొక 10 అడుగులు వేయలేడా? అంత 1000 మీటర్లు దాటిన వ్యక్తి, పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి ఇంకా పరిగెత్తాలనుకుంటే అని డిసైడ్ అయ్యి ఆయన లక్ష్యం పెట్టుకుంటే ఇంకా 100 మీటర్లు పరిగెత్తగలడు. కానీ 1000 మీటర్ల దాకా ఆగాడు అంటే అర్థం ఏంటంటే తను
లక్ష్యాన్ని 1000 మీటర్ల వరకు మాత్రమే పెట్టుకున్నాడు. అందువల్ల 1000 మీటర్ల లోపు తనకి కష్టమైనా సరే దాటుకొని అక్కడికి వచ్చాడు. 1000 మీటర్ల దగ్గర ఆగాడు. 1000 మీటర్ల తర్వాత ఒక అడుగు కూడా వేయలేకపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గోల్. గోల్ అనేది అలానే ఉంటుంది. ఈ రోజు మనము చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటున్నాం. చిన్న గోల్ 100 మీటర్లు పరిగెత్తాలని లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి అది అతను అక్కడికే రీచ్ ఆగిపోయాడు. అతను ఇంకొక 50 మీటర్లు లక్ష్యం పెట్టుకుంటే రీచ్ అవ్వలేడా? అవ్వగలడు. కానీ ఆయన చిన్న గోల్ పెట్టుకున్నాడు. ఇలా మన లైఫ్ లో కూడా పెద్ద గోల్స్ ఎందుకు పెట్టుకోవాలని మన స్టేజ్ లో మన అప్లైనర్ చెప్తున్నారంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇదంతా వినడానికి ఒక ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. ఏం చెప్తారు వీళ్ళు? 1 year లో 1 lakh, 1 year లో 1 lakh. ఇది అవుతుందా? రియల్ 1 year లో 1 lakh అవ్వడం సాధ్యమే. దానికి అనుగుణంగా మనము రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని కష్టపడితే సాధ్యమే. కానీ రూట్ మ్యాప్ లేకుండా ఒక కోరికగా ఉంచుకొని కష్టపడితే సాధ్యం కాదు. ఇక్కడ మనం చిన్న లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే మనం కూడా కొంత దానికోసం ఓపికతో, పేషెన్సీతో టైం వీలు కల్పించుకొని కష్టపడడానికి మన మనసు బాడీ సపోర్ట్ చేస్తుంది. కానీ చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల మనం ఇక్కడే అయిపోతుంటాం. అందుకే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారంటే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ఒక నేరం, ఒక క్రైమ్ అని చెప్తాడు. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం ఒక పెద్ద నేరం అంట. అది మన భవిష్యత్తుని మనం ఎదగాలనుకున్నదాన్ని ఎదగడానికి పోకుండా ఒక ఆటంకంగా ఉంటుందంట. ఎందుకంటే మన మైండ్ ముందే డిసైడ్ అయిపోతుంది, అంతకు మించి నేను చేయలేను, ఇదే నాకు చాలా పని. కాబట్టి చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా మనం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. జాబ్ లో వెళ్ళి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలంటే కుదరదు. నేను 10-20 వేలు శాలరీ చదువుతాను, 2 లక్షల శాలరీ తీసుకోవాలి, 5 లక్షల శాలరీ తీసుకోవాలంటే కుదరదు. 20,000 దగ్గర 25,000, 30,000 పెట్టుకోవాలి. అంటే సోర్స్ లేని చోట పని చేస్తే సక్సెస్ అవ్వము, గోల్ పెట్టుకున్నంత మాత్రం సక్సెస్ అవ్వం. నీళ్ళు లేని బావి దగ్గరికి వెళ్ళి పెద్ద ట్యాంకర్ నుంచి పెద్ద గోల్ పెట్టుకోమని పెద్ద ట్యాంకర్ తీసుకెళ్లి నీళ్ళు తెచ్చుకోవాలంటే కుదరదు, అక్కడ నీళ్లు ఉండవు. కానీ నీళ్లు పెద్ద గోల్ పెట్టుకొని ట్యాంకర్ నుంచి తెచ్చుకోవాలంటే నీళ్లు పుష్కలంగా ఉన్న సోర్స్ చోటుకి వెళ్ళాలి. సముద్రమో నది దగ్గరికి వెళ్తే ట్యాంకర్ ఎంత పెద్ద ట్యాంకర్ తీసుకెళ్ళి నుంచి రావచ్చు. బకెట్ తీసుకెళ్ళినా బకెట్ తెస్తాం, చెంబు తీసుకెళ్తే చెంబు తెచ్చుకుంటాం, పెద్ద బిందె తీసుకెళ్తే దించేసుకుంటాం, ట్యాంకర్ తీసుకెళ్తే ట్యాంకర్ నుంచి తెచ్చుకుంటాం. అవసరమైతే మోటార్ వేసి పైప్ లైన్ పెడితే లైఫ్ లైన్ కంటిన్యూగా వచ్చేదాకా కూడా ఏర్పాటు చేసుకుంటాం. మళ్ళీ ఇండియన్ బాగా దగ్గర మోటార్ పెడితే వాటర్ వస్తాయా? మనం ఈ రోజు జాబ్ లో డబ్బులు లేని చోట లక్షలు పెట్టుకొని వర్క్ చేస్తే వస్తాయా డబ్బులు? మన గోల్స్ మీట్ అవుతామా అక్కడ? ఎందుకంటే ఇయర్లీ వన్స్ శాలరీ పెరుగుతుంది. అది ఖచ్చితంగా వాడు అనుకుంటే, ఇచ్చేవాడు ఇవ్వాలనుకుంటే జీతాలు పెరుగుతాయి. ఈ మధ్యలో గవర్నమెంట్ పెరగట్లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ అంటే గ్యారంటీగా ఇన్కమ్ వస్తుంది, గ్యారంటీగా శాలరీ పెరుగుతాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు గ్యారంటీ లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ రావట్లేదు. ప్రైవేట్ పెద్ద పెద్ద కంపెనీల్లో కొద్ది టయానికి శాలరీస్ వస్తున్నాయి, కానీ అక్కడ రిమైనింగ్ అన్ని టైట్ గా ఉంటాయి. అంటే నీకు శాలరీ పెరగడంలో విషయంలో కావచ్చు, లెవెల్ మార్చుకోవడంలో కావచ్చు. మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి లిమిటెడ్ సోర్స్ అది అది బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది జాబ్. కానీ జీవించాలంటే జాబ్ లో మనము మన డ్రీమ్స్ నెరవేర్చుకోలేము, మన పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని నెరవేర్చుకోలేము. ఈ మంత్ లో 20,000 తీసుకున్న వ్యక్తి నెక్స్ట్ మంత్ 25,000 శాలరీ తీసుకోవాలనుకుంటాడు, అవుతుందా? నెక్స్ట్ మంత్ లో 30,000 శాలరీ తీసుకోవాలనుకుంటాం, అవుతుందా? అవ్వదు. కానీ డబ్బు ఎక్కడుంది? వెస్టేజ్ లో ఉంది, అన్లిమిటెడ్ సోర్స్. వెస్టేజ్ లో అన్లిమిటెడ్ సోర్స్ ఉంది. ఈ మంత్ లో 20,000 తీసుకున్న వ్యక్తి 40,000 తీసుకోలేదా? 40,000 తీసుకున్న వ్యక్తి 50,000 తీసుకోలేదా? 50,000 తీసుకున్న వ్యక్తి 70,000 తీసుకున్న వ్యక్తి 1,00,000 తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన అప్లైనర్స్. ఈరోజు జీరోతో మొదలెట్టిన వ్యక్తి ఒక నల్లూరు లక్ష్మి గారు ఆల్మోస్ట్ 1 lakh రీచ్ అవుతున్నారు. మరి చదువులేని వ్యక్తి బ్రహ్మేశ్వర్ గారు 2 lakhs రీచ్ అవ్వారు. మరి మన వైఎస్ఆర్ గారు పార్ట్ టైం చేసుకుంటూ 2 lakhs రీచ్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్కే గారు 2 lakhs రీచ్ అవ్వడం జరిగింది. ఆ పైన చేస్తే చందు గారు 5 lakhs రీచ్ అవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ మనీ ఉంది, దానికి అనుగుణంగా రూట్ మ్యాప్ డిసైడ్ చేసుకొని మనం వర్క్ చేయగలిగితే సక్సెస్ అవుతాం. సక్సెస్ అనేది అందరి సొత్తు, కానీ పొందాలనే తపన మనలో ఉండాలి. దానికోసం డెడికేషన్ ఉండాలి. దానికి కష్టపడడానికి మన మైండ్ ప్రిపేర్ చేసి ఉండాలి. కన్సిస్టెన్సీగా కష్టపడాలి. మనకు కుదిరినప్పుడు, దొరికినప్పుడు, గుర్తొచ్చినప్పుడు కష్టపడితే మనం సక్సెస్ అవ్వం. సక్సెస్ అవ్వాలి, గోల్ ఉండాలి, ఆ గోల్ తగ్గట్టుగా రూట్ మ్యాప్ ఉండాలి, టైం బాండ్ ఉండాలి, అన్ని కరెక్టే. కానీ దానికి మనము కన్సిస్టెన్సీగా టైం ఇచ్చి కష్టపడినప్పుడు సక్సెస్ అవ్వలేము. లీడర్స్,
జీవితంలో సక్సెస్ అవ్వాలంటే లక్ష్యం ఉండాలి. గొప్ప గొప్ప సక్సెస్ తీసుకోవాలంటే చిన్న చిన్న లక్ష్యాలు కాదు, పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలను రీచ్ అయ్యి సక్సెస్ అవ్వాలంటే అది స్పెసిఫిక్ గా ఉండాలి. దానికి ఒక రూట్ మ్యాప్ ఉండాలి. దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి. డెడ్ లైన్ లేకపోతే ఏమవుతుంది తెలుసా? సంవత్సరము ఇప్పుడు నేను మొదలెట్టాను అనుకో, 1 year లో 1 lakh అని చెప్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కూడా 1 year 1 lakh అంటే నేను ట్రాన్స్లేట్ అవును. దెర్ ఈజ్ నో డెడ్ లైన్. రీచ్ అవడానికి లేదు 1 year అంటున్నాను, కానీ ఎగ్జాక్ట్ గా 2025 ఏప్రిల్ 30వ తారీఖుకి లేదా మే 1వ తారీఖుకి నేను రీచ్ అవుతీరాలి అని చెప్పేసి గోల్ పెట్టుకుంటే అది దాని టైం బాండ్ ఉన్నట్టు. ఇక నువ్వు దగ్గరికి వెళ్ళే కొద్దీ టైం షార్ట్ అయిపోతుంటది, గడిచిపోతుంటది. నీలో భయం స్టార్ట్ అవ్వాలి, వణుకు స్టార్ట్ అవ్వాలి, నేను ఫెయిల్యూర్ అవుతానని ఒక టెన్షన్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ టైం నేను రీచ్ అవ్వాలి అనే కమిట్మెంట్ ఉండాలి. అప్పుడు అప్లైనర్ దగ్గర పరిగెత్తుకెళ్ళి, సార్ నాకు 1 month అయిపోయింది, నేను ఏమీ ముందుకెళ్ళలేదు, మళ్ళీ ఇంక పెరిగిన 11 నెలలు రీచ్ అవుతానా, 1 month 2nd month అయిపోయింది, నా వల్ల ఏం కావట్లేదు, నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇంక 10 months ఉండే నేను రీచ్ అవుతానా, నేను 10 months రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, నువ్వు నాకేం చేస్తావు, నేనేం నీ చెప్పినట్లు ఎలా ప్రొసీడ్ అవ్వాలని అప్లైనర్ తో కమిట్ అవుతే అప్లైనర్ చెప్తాడు, బాబు నీలో ఉన్న వీక్నెస్ ఏంటి, నీ వీక్నెస్ అని పక్కన పెట్టినా నువ్వు బలాలను పెంచుకో. నీ బలాలు ఏంటి అంటే నువ్వు నాలెడ్జ్ తక్కువ ఉంది, నువ్వు చెప్తున్న మాటలు జనాలుగా అతుక్కోవట్లేదు, నువ్వు చెప్పిన మాట విలువగా కనపడట్లేదు, నీ మాటకి విలువ రావట్లేదు, కాబట్టి నువ్వు అందరికీ వెళ్ళి ఇన్విటేషన్ చెప్తున్నావు, ప్రెజెంటేషన్ చెప్తున్నావు, టీం వర్క్ చేస్తున్నావు, ఫాలోఅప్ చేస్తున్నావు, నీ వెనకాల ఎవరు లేరు అంటే నీ మాటకి విలువ లేదు. నీ మాటకి విలువ పెంచుకో. నీ మాటకి విలువ పెరగాలంటే నువ్వు నాలెడ్జ్ పెంచుకో. ప్రతి రోజు నువ్వు క్లాసులు విను, చెప్పడం మొదలెట్టు. నాకు స్టేజ్ ఫియర్ సార్, నేను చెప్పలేను సార్, ఇంకెవడు దేవుడికి మాట్లాడు. చెప్పడం మొదలెట్టాలంటే 600 మొదలెట్టాల్సిందే, వచ్చినట్టు మొదలెట్టాల్సిందే. నువ్వు ఎలా చెప్తున్నావు చూస్తే అప్లైనే నేను కరెక్ట్ చేస్తాడు, కానీ 1 month కి నిన్ను ఒక ట్రైనర్ గా మారుస్తాడు. ఎప్పుడు నీలో మారాలని ఉంటే, మనలో మారాలని ఉంటేనే మారగలుగుతాం. అప్లైనర్ వల్ల కాదు, దేవుడు వల్ల కూడా కాదు. మనం మారాలి అనుకోకపోతే, మనం మారాలి అనుకుంటేనే సాధ్యం అవుతుంది. సమాజంలో మనిషి మారాలనుకుంటేనే అవుతుంది. గుర్రాన్ని నీటి వరకు మాత్రమే తీసుకెళ్ళగలడు ఎవడైనా కూడా, నీళ్లు తాపించలేడు. కానీ వెస్టేజ్ లో డౌన్ లైన్ ని ఎక్కడికైనా తీసుకెళ్లాలి అని అప్లైనర్ అనుకున్న మీటింగ్ వరకు తీసుకెళ్తారు, కానీ మీటింగ్ లో ఉన్న నాలెడ్జ్ అని మెయిన్ లెక్క పెట్టలేడు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి నేను ఈ రోజు నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యి మనసును తదేకంగా అక్కడ పెట్టి రాసుకొని అర్థం చేసుకొని విని దాన్ని నేను నా మైండ్ లో పెట్టుకోవాలని డిసైడ్ అవుతే ఆడవాళ్ళు అవుతుంది, కానీ అప్లైనర్ వల్ల అవుతుంది. చాలా మంది మీటింగ్కి వస్తా ఉంటారు, మీటింగ్ లోపల క్లాసులు చెప్తా బయట వెళ్తా ఉంటారు. సహజమే, అంటే మిస్ అవుతుంది. ఒక వాల్యుబుల్ బడు మిస్ అవ్వచ్చు. అక్కడ సీనియర్ లీడర్ చెప్పేది సక్సెస్ అవ్వము. కాబట్టి లీడర్స్, ఈ రోజు మనం సక్సెస్ అవ్వాలి అంటే అందరూ సక్సెస్ అవ్వాలని కోరిక అందరికీ ఉంటుంది. అది కోరికని గోల్ గా మార్చుకోండి. గోల్ గా మారింది అని ఎప్పుడు డిసైడ్ అవుతా అంటే ఆ గోల్ ని స్మార్ట్ గా డిసైడ్ చేసుకోండి. స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. ఖచ్చితంగా ఇంత ఇన్కమ్ ఈ టైం లోపు అంటే స్పెసిఫిక్ గా ఇంత ఇన్కమ్ అనేది ఉండాలి. ఎం అంటే మెజరబుల్ గా ఉండాలి, అది సాధ్యమయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే నేను పార్ట్ టైం చేస్తున్నాను, రోజు గంటిస్తున్నాను, 1 year 1 lakh కొట్టాలంటే అది మెజరబుల్ అవుదు. రోజుకు 1 hour నీకు నేర్చుకోవడానికి సరిపోదు. నువ్వు టీంతో ఎప్పటి వర్క్ చేయాలి, ఫీల్డ్ వర్క్ ఎప్పుడు చేయాలి అంటే నువ్వు గోల్ డిసైడ్ చేసుకునేటప్పుడు మెజరబుల్ గా చూసుకోవాలి. నేను గంటిస్తే నా లెవెల్ 1 year తర్వాత ఎక్కడికి పెట్టుకోవాలి, ఆ 2 hours 3 hours ఇస్తే నేను ఎంత అంటే నువ్వు తక్కువ టైంలో ఎక్కువ లెవెల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎక్కువ టైం ఇవ్వాలి. కానీ అప్లైనర్ వచ్చి ఎప్పుడైనా నాకు టైం కుదరదు, నా కంపెనీలో ఆడిట్ ఉంది, నేను డ్యూటీకి వెళ్ళాలి, ఈ రోజు మ్యారేజ్ ఉంది, రేపు బర్త్డే ఉంది, రేపు మా ఊరు వెళ్ళాలి, గోల్ పెట్టుకొని కారణాలు చెప్తే అవదు. కాబట్టి మెజరబుల్ గా ఉండాలి. మనం పెట్టుకున్న గోల్ డిజైన్ చేసుకునేటప్పుడు అది మెజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి. అవును, ఒక రోజుకు 1 గంట 1.5 గంట వర్క్ చేస్తూ 1 year 1 lakh కొట్టాలంటే అచీవబుల్ ఇది కాదు. అది చూసుకోవాలి, అచీవబుల్ అయ్యే విధంగానే పెట్టుకోవాలి, రిలివెంట్ గా ఉండాలి. మన మైండ్ సెట్ కి, మన పని విధానానికి, మనం ఇచ్చే టైంకు రిలివెంట్ గా ఉండాలి. అక్కడ రూట్ మ్యాప్ కూడా క్రియేట్ చేసుకోవాలి, అచీవబుల్ గా ఉండాలి, అలాగే టైం బాండ్ కలిగి ఉండాలి. మరి ఇవన్నీ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈ రోజు మనం అందరూ సక్సెస్ అవ్వలేదు అంటే అలాంగ్ విత్ మీ, నాతో పాటు కూడా నేను కలుపుకుంటాను. ఏదైనా నేను సక్సెస్ అవ్వలేదంటే నేను కూడా నా గోల్ స్మార్ట్ గా పెట్టుకోలేకపోవడం వల్లనే ఫెయిల్యూర్ అవుతానేమో అంటున్నా. అలాగే ఈ రోజు మన వెస్టేజ్ లో 100లో 95 మంది కోరికతోనే
జర్నీ చేస్తున్నాం. 5 మంది మాత్రమే టైం అంటే స్పెసిఫిక్ గా కావచ్చు, రూట్ మ్యాప్ తో కావచ్చు, టైం బాండ్ కావచ్చు, అంటే స్మార్ట్ గా గోల్ పెట్టుకొని కమిట్మెంట్ తో కన్సిస్టెన్సీగా ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా అనుకున్న గోల్ ని సాధించాలనే తపనతో అప్లైనర్ తో లేదా మెంటర్ చెప్పిన విధానాన్ని మనము శిరసా వహిస్తూ పాటిస్తూ ముందుకెళ్లిన వాళ్ళు ఈరోజు సక్సెస్ అవుతున్నారు. మరి 95 మందిలో ఇంకొక 5 మంది దగ్గరికి రీచ్ అవుతున్నారు. 90 మంది అలానే ఉండిపోతున్నారంటే కారణం మన గోల్ కి ఒక క్లారిటీ లేదు. కోరికగా ఉంచుకుంటున్నాం. కోరికగా ఉన్నంతసేపు సక్సెస్ అవ్వము. దాన్ని గోల్ గా డిసైడ్ చేసుకోండి. ఈరోజు చెప్పినట్టు స్మార్ట్ గా డిసైడ్ చేయండి. అనుకున్న విధంగా దాన్ని స్మార్ట్ గా డిజైన్ చేయడంతో కాదు, దాన్ని సాధించాలని తపనతో కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. క్రమము తప్పకుండా వర్క్ చేయాలి. ఒక రోజంతా పని చేస్తా 6 రోజు నేను వదిలేస్తాంటే కుదరదు. రోజుకు 1 గంట వరుసగా 7 రోజులు వర్క్ చేయి, సక్సెస్ వస్తుంది. 7 గంటలు ఒక రోజు చేసి 6 రోజులు వదిలేస్తాంటే సక్సెస్ రాదు. కాబట్టి ఇవన్నీ మన మెలుకులు మన చేతిలోనే, మనకు అంత ఉండదు. కాబట్టి మనం సింపుల్ గా వెళ్ళాలంటే మన సీనియర్ అప్లైనర్ మెంటర్ మనం ఎవరైతే డిసైడ్ అవుతామో వాళ్ళ దగ్గర ప్లాన్ రూట్ మ్యాప్ తీసుకోండి. రూట్ మ్యాప్ తీసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మీకు ఇబ్బందులు వస్తే అప్లైనర్ దగ్గర డిస్కస్ చేయాలి. 10 మంది నో అన్నారని చెప్పి మనం ఇంట్లో వెళ్ళి లోపల బెడ్రూమ్ లో కూర్చొని ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే కాదు. బెస్ట్ డే లో సక్సెస్ అవ్వాలంటే కారణాలు చెప్పకూడదు. ఎవరైనా కారణాలు చెప్తున్నారంటే వాళ్ళకు గోల్ లేదు, దానికి ఒక స్పెసిఫిక్ గా లేదు, స్మార్ట్ గా లేదు, ఒక క్లారిటీ లేదు. కారణాలు చెప్పకూడదు. కారణాలకు సొల్యూషన్స్ వెతకాలి. ప్రతి కారణానికి సొల్యూషన్ ఉంటుంది. అది మనది, ఇది నాది అనుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. కానీ మనది అనుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాం. మనది కాదు అనుకుంటే మనం కారణాలు చెప్తూ పోతుంటాం. దానివల్ల కుదరలే, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్పుకుంటూ పోతే కారణాలు చెప్తున్నాం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు. అప్లైనర్ కి ఏమీ ప్రాబ్లం లేదు. అప్లైనర్ ఆల్రెడీ వెల్ డిసైడెడ్ పర్సన్. ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఈ లెగ్ లో కాకపోతే ఇంకో లెగ్ లో వర్క్ చేసుకుంటూ వెళ్తాడు. ఒక వ్యక్తి దగ్గర ఎంత వర్క్ చేసినా అతను సపోర్ట్ ఇవ్వట్లేదు, అతను ముందుకు రావట్లేదు, అతను నేర్చుకోవడానికి టైం ఇవ్వట్లేదు, చెప్పింది ఫాలో అవ్వట్లేదు అనుకుంటే అతను చిన్నగా ఇక్కడ నేను వర్క్ చేస్తే ఫెయిల్యూర్ అవుతాను, నా లక్ష్యాన్ని నేను సాధించాలంటే నేను ఆల్టర్నేటివ్ సోర్స్ ఏర్పాటు చేసుకోవాలని సోర్స్ ఏర్పాటు చేసుకుంటాడు. టెస్ట్ బేస్డ్ డౌన్లైనరే. కాబట్టి లీడర్స్ ఇక్కడ అప్లైనర్ ఇచ్చినట్టు ఒక గోల్ ని డిజైన్ చేసుకొని అప్లైనర్ చెప్పినట్లు ఫాలో ది అప్లైనర్. సింపుల్ గా చెప్పాలంటే మన గౌతమ్ బాలే గారు కానీ దీపక్ గారు ఒకటి చెప్తారు, నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలన్నా 7 స్టెప్స్ ఫాలో అవ్వండి, అప్లైనర్ ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా మనం సక్సెస్ తీసుకోవాలి, మన అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలి, అనుకున్నది గెలిచి మన యొక్క సైన్ ని, సిగ్నేచర్ ని ఆటోగ్రాఫ్ గా మార్చుకునే స్టేజ్ కి రావాలంటే ఖచ్చితంగా గోల్ పెట్టుకోండి, గోల్ కోసం పోరాడండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరైనా విష్ యూ. నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవర్ టు లక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. చాలా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఆలోచనలు, సలహాలు